సభలో ఆసీనులై ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ పేరు పేరున వందనం. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నా. 2025 సంవత్సరం మరి శుభాలు మోసుకొని వస్తుందని, మన బిజినెస్ కొంచెం ఈ మధ్యకాలంలో నిలకడగా ఆగిపోయి ఉన్నటువంటి బిజినెస్ మళ్ళీ పుంజుకుంటుంది అనే ఆశతో అందరం కూడా ఒక కృషి చేద్దాం. ఇప్పటికీ కూడా మన దగ్గర రియల్ ఎస్టేట్ అనేది దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనము ఒక ప్రయత్నం చేసింది లేదు. ఏమనుకుంటున్నామంటే భూమి కొంటాం, లేఅవుట్ చేస్తాం, అమ్ముతాము అనేదే మన అందరిలో ఉన్న ఆలోచన. అట్లా కాదు, దీనికి కూడా ప్రభుత్వం యొక్క చేయూత అవసరము అనే ఆలోచన మనం ఎన్నడూ చేయలేదు. ఎన్నడూ కూడా ఎవరి సహాయం మనం ఆశించలేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. ల్యాండ్ కొన్నాము, లేఅవుట్లు చేసినాం, కింద మీద పడి పర్మిషన్లు తెచ్చుకున్నాం, మా శక్తిని బట్టి మనం బిజినెస్ చేసుకుంటూ ఉన్నాం. మనం అట్లా కాకుండా కొంత దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించి నిర్దిష్టంగా ఏం కావాలనేది కూడా మనం ఇటు ఒక్క ప్రభుత్వమనే కాదు, మొత్తంగా సమాజం నుంచి మనం ఏం ఆశిస్తున్నాం, మనం సమాజానికి ఏం చేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. మొట్టమొదటిగా రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళ రాష్ట్రంలో ఆర్థిక పురోగతికి కీలకమైన పాత్ర పోషిస్తున్నది. దాదాపు సేవారంగంలోకి వస్తే, అంటే మొత్తంగానే ఆర్థిక రంగం తీసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లనే మరి మన దగ్గర చాలామంది రకరకాలుగా వాళ్ళు ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఒక 20% అనుకుంటా, నాకు గుర్తున్నంత మేరకి రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ప్లాట్లు అమ్మేవాళ్ళు, మారుబేరం చేసేవాళ్ళు, లేఅవుట్ చేసే దగ్గర సహాయపడేవాళ్ళు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక 20-22% దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి దీన్ని మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. కాకపోతే రకరకాలైనటువంటి పరిమితులు మన దగ్గర రియల్ ఎస్టేట్కు ఉన్నాయి. మీకు తెలియని విషయం కాదు, ఎన్నికలు వస్తే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది. అమ్మకాల ఒత్తిడి ఒకటేసారి అందరూ అమ్మకానికి దిగేసరికి మన రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపుతున్నది. ఒకటి కాదు, రెండు వరుసగా 2 ఎన్నికలు వచ్చినాయి. మరి వీటన్నింటి ప్రభావము, వాటి ఒత్తిడి మన మీద పడ్డది కదా. ఇవాళ ఏదన్నా సమస్య ఉందంటే హైడ్రా వచ్చి అని అంటారు, కానీ వాస్తవానికి సమస్య అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలైన తర్వాత ఇక రకరకాలుగా అది మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆర్థిక స్తంభన, ఈ ప్రపంచం అంతటా కూడా ఇవాళ ఒక ఆర్థిక స్తంభన ఉంది. వృద్ధి రేటు పడిపోయింది. భారతదేశంలో కూడా వృద్ధి రేటు మొన్నటి త్రైమాసికానికి 5% తగ్గింది. ఎన్నడూ కూడా ఇదివరకు అంత తక్కువ లేదు మన దగ్గర. ప్రభుత్వం స్థాయి వైపు నుంచి పెట్టుబడులు లేవు. ఇవన్నింటి కారణంగా మనం కొన్ని ఇబ్బందులు అని ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందులకు ఈ రకమైన జాతీయ స్థాయి ఆర్థిక పరిస్థితులు కూడా మనకు అవి ఒక ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఇవి మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే ఇక మిగతా అంశాల ప్రభావం అనేది చాలా చిన్నదవుతుంది. ఇవాళ మనం దాన్ని రియల్ ఎస్టేటు ఇంకా కొంత పుంజుకుంటే బాగుండు అనే ఆశతో దాని మీద ఆధారపడి బతుకుతున్న మన సంస్థ సభ్యులందరూ కూడా ఇలా ఆశతోని ఎదురు చూస్తున్నారు, ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి ఒక సీరియస్గా చర్చ జరుగుతుంది. మనం ఏం చేస్తే బాగుంటుంది, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని ఎట్లా కాపాడుకోగలం, ప్రభుత్వం నుంచి మనం ఏమి ఆశించాలి అనేది వాళ్ళ మన అందరి ముందు ఉన్న ఒక ఆలోచన. ఈ ఆలోచన ప్రకారము నేను అనుకోవటము, కొంత ప్రభుత్వం కూడా నిర్మాణ రంగంలో కనుక రాగలిగితే అది మనకు బాగా ఉపయోగపడుతుంది. హౌసింగ్ బోర్డులో, హౌసింగ్ కాలనీలో ప్రభుత్వం ప్రకటిస్తే దాని చుట్టూ మన వ్యాపారాలు కూడా పెరుగుతాయి కదా. అది ఒకటి మనం ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఆశించవలసినటువంటి అంశము. రెండవది చాలా కీలకమైందంటే, కొంత ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి వ్యయం అనేది పెరగాలి. ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వటమే కాదు, రోడ్లకో బిల్డింగులకో ఖర్చు పెట్టాలి.
దాన్ని పెట్టుబడి వ్యయం అంటారు. మీకు తెలియని విషయం కాదు. ఆ పెట్టుబడి ఖర్చులు గవర్నమెంట్ వైపు నుంచి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతాయి. మీరు 2001 నుంచి నేను చూస్తూనే ఉన్నా. జలయజ్ఞ వచ్చి పెట్టుబడులు పెట్టినాక దాని ప్రభావం మన రియల్ ఎస్టేట్ మీద పడ్డది. అందులో ఉన్న మిగులు డబ్బు కొంత ఇటువైపు వెళ్ళింది. ఆ రకంగా మనకు కూడా దానివల్ల లాభం జరిగింది. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెరిగినప్పుడల్లా కొంత మనకు కూడా దాంతో లాభం జరుగుతూ ఉన్నది. ఇవి కూడా మనం కొంత ఇవాళ ఆశించాల్సినటువంటి అంశాలు. కానీ దానికంటే మించి ఇవాళ తక్షణం తెలంగాణలో ఉన్న అంశం ఏంటంటే, ఈ పెండింగ్ ఉన్న లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తే అవి క్లియరెన్స్ చేస్తే అమ్ముకోవటానికి ఈజీ అవుతుంది, లేకపోతే సమస్య వస్తుంది అని ఈ విషయం కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నా. మీలాంటి మిత్రులందరూ కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు. ప్రవీణ్ గారు మనకు కలిసినప్పుడు, నర్సయ్య కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని. నేను వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా. ఇప్పటికే నేను 1-2 సార్లు మాట్లాడినా ముఖ్యులతో. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, అన్న మాకు కూడా ఆదాయం కావాలి, ఇది పెండింగ్లో పెడితే మాకు కూడా ఏమొస్తుంది, తప్పనిసరిగా ఇది వెంటనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము, ఏదో ఒక సమయం చూసి దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇది నిర్ణయం వచ్చే వరకు నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని మీకు ఈ విషయంలో ఒక మాట ఇస్తున్నా. ఇక ఇంకొకటి నాకు కొంతమంది రియల్ ఎస్టేట్ మిత్రులు చెప్పింది ఏంటంటే, ఈ నాలా కన్వర్షన్ అనేది అది ఒక సమస్యగా ఉంది. కొన్ని చోట్ల ముఖ్యంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేడ్చల్లో నాలా కన్వర్షన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి తీసుకుంటారు, చాలా ఈజీ అయిపోతుంది. అట్లా ఒక సింగిల్ విండో లాగా పెడితే అది చాలా బాగుండును. నాలా కన్వర్షన్కు సంబంధించిన పని అంతా కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ కనుక ఏర్పాటు చేసి ఒక దగ్గర మనం చెల్లిస్తాం, మనకు మళ్ళీ నాలా కన్వర్షన్ అయిపోయి ఉత్తరం వస్తే బాగుండును అనేది చాలామంది నాతోని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చెప్పిన విషయం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఉండాలి అనేది కూడా ఒక ఆలోచించవలసినటువంటి అంశమే. దాని విషయం కూడా నాతోని చాలామంది రియల్ ఎస్టేట్ మిత్రులు అన్న మాట ఏంటంటే, దానివల్ల ఏదో పెద్ద ప్రభావం పడుతుందని కాదు, కానీ అది నిర్ణయాలు చేసేటప్పుడు కొంత రియల్ ఎస్టేట్ రంగాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు కొంత నష్టం జరగకుండా ఆదుకోగలుగుతారు అనే మాట వాళ్ళు నాతో చెప్పటం జరిగింది. ఇట్లాంటివి కొన్ని మనం తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం. నేను అనుకోవటం మొత్తంగానే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదివరకు లేని వ్యాపారం. బహుశా ఒక చట్టం తెచ్చి దీని నియంత్రణకు, నిర్వహణకు కావలసిన నియమాలను కనుక తయారు చేయగలిగితే మనకు చాలా లాభం జరుగుతుంది. అట్లాంటి ఒక ఆలోచన కూడా చేయాలి. ఈ విషయంతో పాటు నేను మీకు చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే, మనము కొన్ని విధానాలను సాధించుకోవటానికి నిరంతరము, అమెరికాలో లాబియింగ్ అంటారు, నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. దానికి లాబియింగ్ అనే పేరు. అమెరికాలో దాన్ని తప్పుడుగా చూడరు. మనము అట్లాంటి పద్ధతి మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చెప్పాలి మనకి ఏం కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కలిసి చెప్తే అక్కడ ఒక ప్రశ్న అడిగినా, ఒక ప్రత్యేకంగా సావధాన తీర్మానం పెట్టి లేవనెత్తిన ఈ విషయాల మీద కొంత చర్చ జరిగినప్పుడు మనం కూడా పాల్గొనగలిగితే, అట్లా ఆరూపకంగా పాల్గొనగలిగితే మనకు కూడా లాభం జరుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నా. ఇప్పుడు ROR చట్టం వచ్చింది, మనకు దాంట్లో ప్రభావం చూపే అంశాలు ఏమన్నా, ఇప్పటికైతే బిల్లు పాస్ అయింది. చాలా వరకు ఒక లాభం ఏమైందంటే, ROR చట్టము తేవక ముందే దాన్ని ప్రతిని విడుదల చేశారు. కాబట్టి బయట చాలామంది సూచనలు చేయటంతో అవి తహసీల్దార్ల ద్వారా, RDOల ద్వారా ప్రభుత్వానికి చేరినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాన్ని ROR ప్రతిని మార్చింది, సవరణలు చేసి వాళ్ళు ఫైనల్గా దాన్ని బిల్లును అసెంబ్లీకి తీసుకొచ్చింది. అట్లా దానివల్ల మనకు పెద్దగా ప్రజలకు నష్టం కలిగే అంశాలు లేకుండా వీలైనంత వరకు ప్రజలందరికీ ఇదివరకున్న వ్యవస్థలో లాభం కలిగించే అంశాలు ఏమేమి ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ, ఇంకా అదనంగా మేలు జరగటానికి ఏమన్నా అవకాశాలు ఉంటే వాటిని కూడా ఇందులో భాగం చేస్తూ వాళ్ళు ఈ చట్టాన్ని పెంపొందించే ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా
కొన్ని మనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా జరిగినాయి అని నేను భావిస్తున్నా. ఉదాహరణకి గతంలో మ్యూటేషన్ సిస్టమ్ వెంటనే జరిగేది. ఆ సిస్టమ్ని యథాతథంగా ఇప్పుడు కొత్త బిల్లులో కూడా కొనసాగిస్తున్నా. దాంతో పాటుగా ఎక్కడైనా మనం సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికి యంత్రాంగం లేకుండే పాత చట్టంలో, కొత్త చట్టంలో కావలసిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిండ్రు. తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు, లేకపోతే జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్. 90% సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కారం కావటానికి కూడా దాంట్లో ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కొంత సానుకూలమైనటువంటి అంశాలు ఇప్పటికీ చట్టంలో ఉన్నాయి. కనుక మీతో నేను ప్రధానంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం ఏం కావాలి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనేది కనుక మీరు లేవనెత్తగలిగితే మళ్ళీ ఈసారైనా ప్రభుత్వంతో మనం మాట్లాడవచ్చు. అది ఒకటి. రెండవది చాలా కీలకమైందంటే, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడైతే ప్రత్యేకంగా ఈ విషయాల మీద మనం నిరంతరం కొంత అప్రమత్తంగా ఉంటూ అక్కడ మన పరిచయం ఉన్న ఎమ్మెల్యేల ద్వారా సభలో కనుక ఈ విషయాలను ప్రస్తావించగలిగితే మనకు కూడా కొంత లాభం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీరు ఈసారి ఇది ఈ కొత్త సంవత్సరం ఆరంభం అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని మీతో నేను ముఖ్యులందరితో కూడా మనం కూర్చొని ఒక మాట మాట్లాడుకొని మీరు చేసిన సూచనల ప్రకారము నేను అవసరమైతే గవర్నమెంట్తో చర్చ చేసి కొన్ని పరిష్కారాలను సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా చిన్న చిన్న వ్యాపారస్తులే. మనము పడమటి హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులు కట్టే వట్ల కోటీశ్వర్లు మన దాంట్లో చాలా తక్కువ. ఎక్కువ భాగం మన దగ్గర ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులే ఎక్కువ భాగం ఉంటారు. ఈ చిన్న వ్యాపారస్తుల యొక్క సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సూచనలు చేస్తే ఆ సూచనలను కూడా నేను తప్పకుండా ప్రభుత్వం ముందు పెడతాను. ఇంకా దీనికి సంబంధించి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మనం ప్రభుత్వంతో మాట్లాడి ఆ సంక్షేమం కోసం మనం ఏమేమి ఆశిస్తున్నామో అవన్నీ కూడా రక్షణ దొరకాలి. ఒక్కొక్కసారి విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు మనం ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్థానికంగా అసాంఘిక శక్తుల నుంచి మనకు ఒత్తిడి తాకిడి ఉంటుంది. ఈ ఒత్తిళ్లు లేకుండా మనం సాఫీగా బిజినెస్ చేసుకోవటానికి అనువైన ఒక వాతావరణమే చిన్న వ్యాపారస్తుడు ప్రధానంగా కోరుకుంటాడు. రెండోది ఏం కోరుకుంటాడంటే, చిక్కులు ఉన్నప్పుడు, లీగల్ ఇష్యూస్ సమస్యలు ఉన్నప్పుడు ఎంత తొందరగా పరిష్కారం అయితే అంత మంచిది అని చెప్పి మనం కోరుకుంటాం. పైసలు పెట్టుబడి పెట్టినాక ఆ పెట్టుబడిని అట్లనే నిలిచిపోతే మనకు నష్టం. కాబట్టి తొందరగా బిజినెస్ కావాలి అంటే అది పరిష్కారం మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి సమస్యలు ఏమున్నాయో దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు కనుక నాతోని దృష్టికి తీసుకొస్తే ఒకసారి కూర్చుందాం. జనవరి 1 దాటిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడి మీరు ఇచ్చిన సూచనల ప్రకారం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. ఈ ప్రభుత్వంతో ఒకటే లాభం ఏంటంటే, పెద్ద లాభం నిజానికి అది, అందుబాటులో ఉంటారు. మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ అందుబాటులో ఉంటారు. ఏదన్నా చెప్తే వింటారు. ఇది ఇట్లా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తే దానిపైన దృష్టి పెడతారు. ఒకరు కాకపోతే ఒకరైనా పరిష్కారానికి వాళ్ళు అడుగు వేస్తుంటారు. ఇది బాగా అసంతృప్తి ఉంది అని వాళ్ళకి చెప్పినప్పుడు వెంటనే స్పందిస్తుంటారు. కాబట్టి ఆ అవకాశం మనకు ఉంది. మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే తప్పనిసరిగా మనకు కూడా లాభం అవుతుందనే విశ్వాసం నాకుంది. మనం ఆ ప్రయత్నం సీరియస్గా చేయటానికి నేను సదా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి 2025 మరి మనకు ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నా. ఒక మంచి అధ్యాయంగా, గోల్డెన్ చాప్టర్ లాగా మిగిలాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ రకంగా